వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటికి భిన్నంగా ఓటింగ్ అనేది ఎలా పెరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగింది అనే దాని మీద మనం 2019కి ఇప్పటికీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడే గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్ పెరిగి కొద్ది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువ ఉంటుందని చెప్పి మనందరూ తెలిసింది. కానీ ఇక్కడ 2019లో ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కనిపించే పరిస్థితి అయితే లేదు మనం అనుకోవాల్సింది. అంత వ్యతిరేకత అయితే లేదు. ప్రభుత్వంలో వ్యతిరేకత అనేది ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది. ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కూడా వైకాపా గవర్నమెంట్ మీద కూడా ఉంది. కానీ అంత వ్యతిరేకత లేదు. ఈ పెరిగిన పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్ కి అనుగుణంగా అంత ఓటింగ్ అయితే లేదు. కానీ ఎందుకు పెరిగింది ఓటింగ్ అనేది చాలా అంశాలు. ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ఏ లాభాలు ఏవైతే ఉన్నాయో, అధికారులు మార్చడం లేకపోతే ఎలక్షన్ చేసుకోవడానికి ధైర్యం రావడం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, కొన్ని మైనారిటీ వర్గాల ఓట్లు గంపగుట్టగా వైఎస్ఆర్సీపీకి వీళ్ళ మీద నెగిటివ్ తో వాళ్ళకి వేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చాలా చోట్ల అవి కూడా చూస్తాం. కాబట్టి ప్రతికూల అంశాలను కూడా లెక్కలో తీసుకుంటే దాదాపు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా, కూటమి వచ్చినా, ఇటు వైఎస్ఆర్సీపీ వచ్చినా తక్కువ మెజారిటీతో బొటాబొటీగా ఎవరో 5-10 సీట్లతో కాకుండా 120-130 సీట్లతో గెలవబోతున్నారు అనేది మాత్రం మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది ప్రభుత్వం ఈ పథకాల లబ్ధిదారులు ప్లస్ ఈ వాలంటీర్ వ్యవస్థ, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీలు వీటన్నిటిని బేస్ చేసుకుంటే వీళ్ళందరి మీద నమ్మకం పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. లేదు జన సైనికులు అట్లాగే బీజేపీకి సంబంధించిన కొన్ని వర్గాలు అట్లాగే కాపు ఓట్లు అనేవి తీసుకోగలిగిన పరిస్థితి ఉంటే మాత్రమే ఈ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. కాబట్టి ఈ రెండింటిని మనం కనుక అర్థం చేసుకుంటే, ఈ రెండింటి విషయాల్లో నాకు తెలిసి నేను అనుకోవడం అయితే మొదటి అంశంలోనే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ సర్వేలు ఎక్కువ సర్వేలలో మాత్రం కూటమి గెలుస్తుందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. దానికి నా సర్వేకి నేను అనుకునే వాటికి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి అనుకుంటున్నాను.